హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే వ్రతం ప్రిపరేషన్ అనమాట ఇదంతా. వ్రతం కోసం ఇంకా సాటర్డే మొత్తం ఇదే అవుతుంది మాకు. ఎవ్రీ ఇయర్ అంతేలేండి. సండే వ్రతం పెట్టుకుంటాం కాబట్టి సాటర్డే అంతా పూలు కుట్టుకోవడం, ఇట్లా రెడీ చేసుకోవడం. ఇంకా ఇక్కడ కొంచెం వేరే ఇంట్లో ఉన్నాం కదా మేము, అందుకోసం కొంచెం మంచిగా స్పేసెస్గా ఉంది. సో అందుకని ఇక్కడ బాగానే చేస్తున్నాము. ఇంకా అమ్మ వచ్చింది కదా, పూలు మొత్తం దండలన్నీ అమ్మనే కుట్టిందనమాట. ఇంకా సాయంత్రం ఇంకా డే అంతా సాటర్డే అంతా మాకు ఇదే సరిపోయిందిలేండి. ఇంక ఇక్కడ పూలు అయితే కడుతున్నాం. ఎంతైనా ఇంట్లో మనం ఏ ఫంక్షన్ చేసుకునే ముందు పూల అలంకరణ ముఖ్యం కదా, అదే కదా ఇంటికి కళ తెచ్చేది. ఇంకా అన్ని కర్టన్లు మార్చేసినాము, డోర్ మ్యాట్స్ మార్చేసినాము, అన్నీ ఇంకా మంచిగా చేసుకోవాలి కదా. వ్రతం అంటే మనకు నాకైతే పండగ అనుకోండి. ఒక మంచి ఫెస్టివల్ వచ్చిన ఫీల్ వస్తుంది వ్రతం చేసుకుంటే. అందుకోసం ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఇక్కడ మందాసనం పెట్టాలని పాప ఇట్లా రెడీ చేసింది. బాగున్నాయి కదా, అదే స్టిక్కర్ అదే ప్లాస్టర్ వేసి అతికిచ్చినామన్నమాట వాళ్ళకి. ఇంకా మంచిగా అనిపిస్తుంది. సాటర్డే ఇదంతా సాటర్డే అనమాట. ఇంకా మందాసనం అది కూడా దించి పెట్టుకున్నాం. మా ఇంట్లోనే ఉంటుంది కదా మందాసనము. ఇంకా ముందే దించేసి పెట్టినామన్నమాట. ఇంకా మరుసటి రోజు ఇంకా స్నానాలు అది అయిపోయి గుడి వచ్చిన తర్వాత ఇంకా కడిగి అలంకరణ చేయాలి. ఇంకా అప్పటి వరకు ఇంకా కిందనే పెట్టినామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా చెండుపూలు, అసలు ఎంత కళ ఉంది కదా. ఇంకా నైట్ ఆవు పేడ తెచ్చుకున్నాను అనమాట. ఆవు పేడతో అలుకుదాము ఇంటి ముందర. ఇంకా మంచిది కదా మనకి, ఇవన్నీ శుభ సూచకాలు, శుభప్రదం అయ్యే పనులు కదా. అందుకోసం ఆవు పేడ తెచ్చుకొని ఆవు పేడతో అలుకుతున్నాయి ఇక్కడ. ఇంకా అలికి ముగ్గు అయితే మార్నింగే పెడతాలండి, ఎందుకంటే పొద్దున అలకాలంటే ఇది తడి అసలు ఆరదు కదా. సో నైటే అలుక్కుంటేనే మనకు బెస్ట్. ఇంకా ఇక్కడ అలుకుతున్నాను నేను. ఇంకా మా వారికి ఎంత అలుకుతావు, రోడ్డల్లో అలుకుతావా ఏంటి, చాలే కొంచెం అలికి వచ్చేసాయంటే సరేలే అని చెప్పేసి ఆయన అయినాక నాకు ఎంతైనా అలకడం ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అసలు. ఆ పేడ నీళ్ళు చల్లుకుంటే ఆ కలే వేరబ్బా ఇంటి ముందర, అసలు ఎంత బాగుంటుంది. ఇంకా భోజనాలు అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం అనమాట నెక్స్ట్ డే వ్రతంకి. ఇంకా అందుకే అంటే మేమేమి ప్రిపరేషన్ అదే చేసేది ఏం లేదు, క్యాటరింగే. ఎవరికి అంత అంటే టైం కూడా ఉండదు కదా. నాకైతే ఇంకా వ్రతం అక్కడ మందాసనం రెడీ చేసుకొని మేము రెడీ అవ్వడమే టైం సరిపోతుంది కదా. ప్రశాంతంగా ఉండదు అనమాట. టెన్షన్ ఏమన్నా మర్చిపోతామేమో అని భయము. సో అందుకని బయటే ఇచ్చినాంలేండి. ఇంకా వాళ్ళే చేసి తీసుకొని వస్తారు. మేము ఇంకా అంతా చేసేసుకొని శుభ్రంగా పూజ దగ్గర ప్రశాంతంగా కూర్చోవచ్చని అట్లా అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ అలికిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడనీకి రెండు కళ్ళు చాలు, చక్కగా అలికి పెట్టినాను చూడండి. అసలు భలే నచ్చుతుంది నాకు ఇట్లా పేడ నీళ్ళు చల్లుకుంటే. ఇంకా నెక్స్ట్ డేనేమో ముగ్గు మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చి అభిషేకం ఉంటుంది కదా నాకు రెగ్యులర్గా. అభిషేకం అయిన తర్వాత ఇంకా ఇట్లా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అసలు చీకట్లో ముగ్గు వేద్దామంటే వామ్మో ఏమి దోమలు, అక్కడ పశువులు ఉన్నాయి కదా. సో అందుకోసం దోమలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఇంకా వద్దులేబ్బా మార్నింగే వేసుకుందాము తెల్లగానాక అనేసి ఇంకా మార్నింగ్ వేస్తున్నాను. ముగ్గు వేసుకున్నాక ఇంకా ఈ పాటికి ఇంక అమ్మ లేసి అన్నీ చేస్తూ ఉందిలేండి. పిల్లలు కూడా లేచినారు, అందరూ మార్నింగే లేచినారు. ఎందుకంటే పనులు ఉంటాయి కదా, వేరే డేస్ లెక్క కాదు కదా. అందుకోసం ఇంకా అందరూ మార్నింగ్ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే ఆడికి అయ్యేది. ఇంక ఇక్కడ ముగ్గు అయితే ఒక్కదాన్నే వేస్తున్నా, ఎందుకంటే పాపకు ఇంకా పటాలు కడిగి పూజ చేసే పని ఉందన్నమాట. ఆమె లేచింది, లేచి ఇంకా ఇంట్లో నేను అంతా క్లీన్ చేసినాక అందరు పడుకున్నారు కదా. నేను ఇంకా దేవుని గది ఒకటి క్లీన్ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన. నాకు ఖచ్చితంగా వెళ్ళాలి కదా, అభిషేకం ఉంటుంది కాబట్టి. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా పడుకున్నారా, అప్పుడు లేచి అందరూ ఇంకా వాళ్ళ డ్యూటీలు డ్యూటీ అంటే అదే ఇంకా వాళ్ళ పనులు ఉంటాయి కదా. పాపకేమో పూజ పని ఉంటుంది, వాడికేమో ఇంకా ఏమన్నా తెచ్చివ్వాలా ఏంటి ఇంకా అవన్నీ ఉంటాయన్నమాట.
మామూలుగా అయితే పిల్లలు కాఫీ టీలు తాగరు, కానీ వాడు ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అవుతుందిలే నాన్న తాగు అంటే కొంచెం తాగుతున్నాడు. ఇంకా పాపనేమో పూజ చేస్తుంది. ఇక్కడ అమ్మ వచ్చేసి మందాసనం కడిగినాము, నేను అమ్మ ఇద్దరం కలిసి. అది షూట్ చేసుకోలేకపోయినాము, అంటే పిల్లలు బిజీగా ఉన్నారు కదా, తీసేవాళ్ళు లేరు వీడియో. ఇంకా అందుకోసం ఇంకా ఇక్కడ అంతా కడిగేసి అమ్మ పసుపు పట్టిస్తుంటే నేను బొట్లు పెడుతూ వీడియో తీస్తున్నాను. మిగతా అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.